హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్‌కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఆహ్, ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీకైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడు మనం ఏంటంటే ఇందులో ఉన్న పాజిటివిటీనే ఎంత బావుంది, అది బావుంది, ఇది బావుంది అన్న దాని గురించే మాట్లాడుకుంటాము. మనకు వీడియోస్ కూడా ఎక్కువ అవే కనిపిస్తా ఉంటాయి కదా! అంటే ఇది తీసుకోండి మీకెంత లాభం ఉంటది, ఇంత బిజినెస్ వచ్చేస్తది అని అలా చెప్తా ఉంటారు. ఏంటంటే ఎవరి వస్తువైనా వాళ్ళు సేల్ చేసుకోవడం కోసం అలాగే చెప్తారు. బావుంటది బిజినెస్ మీకు ఎంత అయిపోతది అది ఇది అని. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రతిసారి అలాంటి పాజిటివ్ వీడియోసే కాదండి. ఇది నెగెటివ్ వీడియో అని కూడా కాదు. నేను చెప్పేదేంటంటే నెగెటివ్ వీడియో అని కూడా కాదు. దీంట్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ అన్నమాట. మనం తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఇది మీరు కంప్లీట్‌గా క్యాష్‌తో వెళ్లారనుకోండి. ఈ 3,50,000 ఏదైతే ఉందో మీరు క్యాష్‌తో వెళ్లారనుకోండి. అది మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి కాబట్టి అవి ఏం చేయాలో తెలియక ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. మీకు బిజినెస్ అయినప్పుడు అయినంత అయ్యింది. వచ్చినంత లాభమే వచ్చింది అనుకుని మీరు సరిపెట్టుకోవచ్చు. అది కాకుండా మీరు గాని లోన్‌కి వెళ్తే మాత్రం ఒకటికి 10 సార్లు కాదండి. ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి. ఒకటికి 100 సార్లు ఆలోచించి తీసుకోండి. అదేంటంటే ఫస్ట్ దీనికి ఈఎంఐ ఎంత పడుతుంది? మనం వెళ్తే నెలకి దీని నుంచి ఎంత తీయగలుగుతాము అని. కొంతమంది చెప్తున్నారండి దీని నుంచి మనం నెలకి రూ. 1,00,000 వచ్చేస్తది బిజినెసు అలా వచ్చేస్తుంది మాకు అని అంటారు. ఒకసారి మీరు కూడా కాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఆలోచించండి. కాలిక్యులేట్ చేయండి మీరు కూడా అసలు. ఎన్ని బ్లౌజెస్ అవుతాయి దీని మీద? అంటే ఎంత బిజినెస్ అవుతది? నెలకి రూ. 1,00,000 ఈ ఒక్క మిషన్ వల్ల నెలకి రూ. 1,00,000 నిజంగానే వచ్చేస్తుందా? ఎన్ని మిషన్స్ అంటే వాళ్ళకి 2, 3 మిషన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మీరన్నట్టు 1,00,000 కాదు ఇంకా ఎక్కువే వస్తది. కానీ ఇలాగ ఒక్క మిషను ఇది సింగిల్ హెడ్ మిషన్ అండి. సింగిల్ హెడ్ ఏదైనా సరే మీరు సింగిల్ హెడ్ మిషన్‌కెళ్ళినప్పుడు ఎళ్ళాలనుకున్నప్పుడు దీనికేంటంటే సింపుల్ బ్లౌజెస్ అంటే ఒక 500, 600 రూపీస్ బ్లౌజెస్ మీరు తీసుకుంటే అవి రోజుకి 3 అయితే వేయగలుగుతాం. ఉదయం 6కి స్టార్ట్ చేశామనుకోండి నైట్ 9, 10 లోపు మనం ఒక 3 బ్లౌజెస్ అయితే వేయగలుగుతామనమాట. అదే హెవీ వర్క్ బ్లౌజ్ అనుకోండి, హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే ఒక బ్లౌజే అవుతది. అది మనకి ఎంత హెవీ వర్క్ ఉన్న ఒక 2,000 అలా ఇవ్వండి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేటప్పటికి ఎవరు ఇవ్వట్లేదండి. ఇవ్వరు కూడాని. 2,000 పట్టుకుంటే మాకు మగ్గం వర్క్ బ్లౌజే వచ్చేస్తది కదా! దీనికెందుకు ఓన్లీ థ్రెడ్సే కదా! మీరేమైనా కుడతారా? మిషనే కదా కుడతది. మీరు ఓన్లీ పెట్టేసి ఎళ్ళిపోవడమే కదా! ఇందులో కష్టమేమున్నది? ఇది ఆల్రెడీ మెషిన్ తీసుకున్న వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి. కొత్తదేమీ కాదు. నిజంగా మీరు కొత్త మెషిన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎళ్ళండి. బయటికెళ్ళి నిజంగా మెషిన్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను మీరు క్యాష్‌తో తీసుకుంటున్నారనుకోండి అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు డబ్బులెక్కువున్నాయి. అది దేంట్లోనైనా సరే నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చేసిన తర్వాత ఆ డబ్బులు నాకు లాభం రానివ్వు, రాకపోనివ్వు నాకేం ప్రాబ్లమ్ లేదు అని మీరనుకున్నట్టయితే వెళ్ళొచ్చు. లేదు నేను బిజినెస్ చెయ్యాలి. ఏదో ఒక లోన్ తీసుకొనైనా సరే బిజినెస్ చెయ్యాలి. లోన్‌తో వెళ్తాను అని అనుకుంటే మాత్రం బాగా ఆలోచించి వెళ్ళండి ముందుకి. ఓకేనా? అలాగా అంటే 500, 600 రూపీస్ బ్లౌజ్ అనుకోండి. మనకి ఒక రోజుకి 3 బ్లౌజెస్ అయినియనుకోండి. ఒక రోజుకంటే 1,500 అవుతది కదండీ! అలాగే మనం రోజుకి అంటే వర్క్ పెరిగే కొద్దీ ఏంటంటే అది 800 అనుకోండి రెండే అవుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతదంటే మెషిన్ ఏమన్నా క్లాత్ గాని, థ్రెడ్ గాని, మెషిన్ గాని ఏమన్నా ఇబ్బంది పెట్టిందంటే అదే 800 బ్లౌజ్ తోటి లేదంటే అదే 500 బ్లౌజ్ తోటి మనం రోజంతా సఫర్ అవ్వాల్సి ఉంటది. రోజంతా మనకి ఒక బ్లౌజ్ తోటే సరిపోతదనమాట. అలాగా కాలిక్యులేట్ చేసుకుంటే పోనీ ఎంత లేదనుకున్నా మీరు ఆలోచించుకోండి. రోజుకి ఒక మినిమమ్ 1,500 3 బ్లౌజులు వేసుకోండి. వేసుకుంటే మీకు నెలకి ఎంతవుతుంది? అంతే కదా! అంతకు మించి ఇంకా ఎవరు కూడా ఈ ఎక్స్‌ట్రాగా మనం దీంతో పాటు కలిపి కుట్టేయడానికి మనకవ్వదండి. మనం పెడతాము. డిజైన్ వర్క్ పెడతాము. పెట్టిన తర్వాత దాన్ని మనం చూడగలుగుతాం. పర్యవేక్షించాలి. దాన్ని చూస్తూ ఉండాలి. ఎలా అవుతుంది? ఏంటి? కరెక్ట్‌గా వస్తుందా? థ్రెడ్ తెగిపోయిందా? మిషన్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? దారం సరిగ్గా తీసుకుంటుందా? అంటే పైనుంచి మనకి దారం వచ్చేదంతా అంత ప్రాపర్‌గా రాకపోతే ఇక్కడ వర్క్ కూడా నీట్‌గా రాదనమాట. అవన్నీ కూడా మనం చూడాలి. చాలా మందంటారు, "మీరు వర్క్ పెట్టేసి ఎళ్ళిపోయి పని చూసుకోవడమే కదా!" అది ఇది అంటారు. లేదండి. అలాగ ఎప్పుడు పెట్టేసి ఎళ్ళిపోవడానికి ఎప్పుడూ అవ్వదు. చిన్న చితక సింపుల్ వర్కులంటే లాస్ట్‌లో ఉన్నదేదో సింపుల్‌గా అనుకోండి. ఒక 10 నిమిషాలే కాబట్టి మనం అలా పెట్టి వెళ్లి రావడానికి అవుతది గానీ, వర్క్ పెట్టేసి కంప్లీట్‌గా మనం ఎళ్లి బయటికెళ్ళి బజార్‌కెళ్ళి రకరకాల పనులు చూసుకొనొచ్చి నేను ఈ పని జేస్తాను, అయిపోతది నేనొచ్చేసరికి అంటే, అదైతే అసలు కరెక్ట్ నిజం కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్నొచ్చి ఆహ్, దీన్ని పండగలు, పెళ్ళిళ్ళు ఇలాగ అన్ సీజన్‌లుంటే
బిజినెస్ మళ్ళీ డల్ గానే ఉంటది. ఫెస్టివల్ టైంలో అనుకోండి బానే ఉంటది. ఫెస్టివల్స్ గాని, పెళ్లిళ్ళ సీజను, పండుగలు అలాగా ఉన్నప్పుడు బిజినెస్ బానే ఉంటది. అలాంటప్పుడు కూడా మనం హోల్ నైట్ మిషన్ దగ్గరుండి అలాగ రన్ చేస్తూ ఉన్నా కూడా 3 అనుకున్న కాడికి మహా అయితే 4 అవుతాయేమో. కానీ మెషిన్‌కి కూడా రెస్ట్ కావాలి కదండీ! దీన్ని కంపల్సరీ ఆఫ్ చేయాలి మళ్ళీ మనం. అలాగా కంటిన్యూయస్‌గా 24 అవర్స్ నడిపించేస్తామంటే అవ్వదు. దీన్ని మళ్ళీ ఒక 2 అవర్సో, 3 అవర్సో దాన్ని ఆఫ్ చేసి మెషిన్ కంప్లీట్‌గా ఆఫ్ చేసేయాలన్నమాట. స్విచ్‌లన్నీ ఆపేసి దాన్ని కొంచెం దాని హెడ్ అవి చల్లబడాలి కదండీ! లేకపోతే మనమైనా నైట్ 24 గంటలు పని చేయగలుగుతామా? లేదు కదా! కాసేపు కూర్చోవాలి, కాసేపు పడుకోవాలి, కాసేపు నడుము వాల్చాలి అలా మనకే ఉంటది కదా! అది కూడా అంతేనన్నమాట. దానికి కొంచెం చల్లబరచాలి. మనం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఏసి దాన్ని జస్ట్ మనం నెమ్మదిగా సర్వీసింగ్ చేసుకోవాలి. అలా కాదు నేను కంటిన్యూయస్‌గా నడిపించేస్తానంటే ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి చాలా డబ్బులవుతాయి. చాలా అంటే చాలా ఎక్కువవుతాయన్నమాట. వాళ్ళు 1 ఇయర్ వరకైతే సర్వీసింగ్ ఇస్తారు. అది కూడా చాలా సింపుల్ వాటికనమాట. అంటే ఏదన్నా దాంట్లో కట్టర్ దగ్గర స్ప్రింగ్ పోయినా, కట్టర్ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా అలాంటి వాటికైతే 1 ఇయర్ వరకు చేస్తారు. అది కాదు ఇంకేదన్నా మేజర్‌గా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నది అనుకుంటే మాత్రం అది వాళ్ళేమి చెయ్యరండి. మనమే అమౌంట్ ఇచ్చి చేయించుకోవాలనమాట. అలా చేయించుకోవాలనుకున్నప్పుడు చాలా భారీ మొత్తంలోనే అమౌంట్ మనం పే చేయవలసొస్తది. కాబట్టి ఏం చేయాలి? మరి అంత పెద్ద అమౌంట్ మనం పెట్టుకోవాలంటే కష్టమే కదా! కాబట్టి దీనికి కూడా కొంచెం రెస్ట్ ఇస్తూ ఉండాలనమాట మెషిన్‌కి. అదనమాట ఫైనల్‌గా ఎలా చూసుకున్నా దానికి కొంచెం రెస్ట్ ఇస్తూ, మనం కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఎంత పెళ్ళిళ్ళు, పండుగలు, ఫెస్టివల్ సీజన్‌లు ఏమనుకున్నా కూడా ఇవి అన్ని విధాలా చూసుకున్నా కూడానండి నెలకి రూ. 1,00,000 బిజినెస్ తెచ్చేయడం అయితే కష్టం. లేదు మనం మిషన్ తీసుకున్నాము. బానే ఉంది. వస్తున్నారు. ఒక నలుగురు కస్టమర్స్ వస్తున్నారు, వెళ్తున్నారు. అంతా హడావిడిగా బానే ఉంది అని అనుకుంటే, అయితే మీ షాప్ అనుకోండి, మీ చుట్టుపక్కల షాపులోళ్ళు అది గమనిస్తూనే ఉంటారు. లేదు ఇంట్లో పెట్టారా, మీ చుట్టుపక్కల ఇళ్ళలోళ్ళు కూడా అది గమనిస్తూనే ఉంటారు. గమనిస్తూ ఉండి ఏం చేస్తారు, ఆ 2, 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి చెప్తారనమాట. చూడు వాళ్ళు పెట్టారు. చాలా బాగున్నది. అదేదో మనమే ఎందుకు పెట్టకూడదు అనుకుని ఇమ్మీడియేట్‌గా మళ్ళీ వాళ్ళు మిషన్ తెచ్చుకొచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు ఏమవుతదంటే షేరింగ్ అవుతది. ఇక్కడ మీకు బిజినెస్ ఉండదు. అక్కడ వాళ్ళకి బిజినెస్ ఉండదనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది ఒక వర్క్‌కి 500 తీసుకునేది కాంపిటీషన్ వల్ల దాన్ని నువ్వు 400కే వేయవలసొస్తది. తప్పదు కదా! మరి మెషిన్ ఖాళీగా పెట్టుకోలేం కదా! కాబట్టి 400కే ఎయ్యాలి. అలా అనంటే మొత్తం అంతా ఒకరే తినేయాలా? నువ్వే తినేయాలా? రెండో వాళ్ళని రానివ్వరా? అని నెగెటివ్ కామెంట్స్ చేయకండి. నేను నెగటివిటీ గురించి చెప్పట్లేదు. కాపోతే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫేస్ చేయవలసిన ప్రాబ్లమ్ గురించి మాత్రమే నేను చెప్తున్నానన్నమాట. ఇవన్నీ ఆలోచించుకుంటారండి. ఇవన్నీ మనకి మెషిన్ సేల్ చేసేవాళ్ళు చెప్పరండి. దీన్ని బిజినెస్ చాలా బావుంటది తీసుకోండి అని చెప్తారు. లోన్ ఉంటది, ఈఎంఐ ఉంటది, అదుంటది. మీకు చాలా ఈజీగా బిజినెస్ వచ్చేస్తది. అది ఇది అని చెప్తారు. చాలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి. అది ఏమవుతదంటే మీ పక్కనే 2 షాపుల తర్వాతే వేరే వాళ్ళు అడిగారనుకోండి, వాళ్ళకి కూడా ఇదే సేమ్ మెషిను మనకమ్మిన వాళ్ళే వాళ్ళకే అమ్ముతారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు పోగొట్టుకోరు కదా! వాళ్ళకేంటంటే వాళ్ళకి మెషిన్స్ సేల్ అవ్వడమే వాళ్ళకి కావాలి. మనకి ఈ మెషిన్ కొనుక్కున్నాం కాబట్టి దానికి తగ్గ బిజినెస్ తెచ్చుకోవాలి అని మనకి ఉంటది. ఈ ప్రయత్నంలో ఏమవుతదంటే మనం కూడా రేట్లు తగ్గించవలసొస్తదనమాట. తగ్గించుకుంటూ రాజీ పడుకుంటూ ఇప్పుడు మనకి ఇది అయ్యేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాకు చెప్తున్నాననమాట. ఇది రూ. 100 అయ్యే ఒక రూ. 75 అయ్యే పనే అనుకోండి. థ్రెడ్స్, కరెంటు, వర్క్ ఇవన్నీ కలిపి. మనం రూ. 100 చెప్పామనుకోండి, మన కస్టమర్‌లు మహా తెలివైనోళ్ళనమాట. ఆళ్ళు రూ. 25కే అడుగుతారు. అవునా కాదా? నిజమైతే మాత్రము కామెంట్ చేయండి. మరి నేను చెప్తున్నది తప్పనిపిస్తే మాత్రము ఆహ్, అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు అని చెప్తున్నాను. కొత్తగా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆలోచించుకోమని మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఎవరిని ఏమి కామెంట్ చేయట్లేదండి. కస్టమర్స్ చాలా తెలివిగా ఉంటారనమాట. 10 చోట్ల కనుక్కుంటారు. కనుక్కొని అక్కడ వాళ్ళు అంతకే ఏస్తానన్నారు, ఇక్కడ ఇంతకే ఏస్తానన్నారు అనుకుని అది రీజనబుల్ అవుతదా? లేదా? అని కూడా ఎలా ఎలా వర్కౌట్ అవుతుందో కూడా అర్థం కాదనమాట. దానికయ్యేదే మనం అన్ని కాలిక్యులేట్ చేసుకుంటే దానికొక రూ. 100 అనుకోండి. 75 అవుతుందనుకోండి. మనం రూ. 100 చెప్తాము. రూ. 100 చెప్తే దాన్ని పోనీ నువ్వు 75కే అడిగితే వేరేగా ఉంటది. కాదు రూ. 25కే అడుగుతారనమాట. 25కే వెయ్యండి అని చెప్పి. లేదంటే వాళ్ళేసేస్తానన్నారు అని అంటారు. అప్పుడు మీరేం జేయాలి మరింకా? అడిగి అటు ఇటు, అటు ఇటు వాళ్ళు మీరు బేరాలాడుకొని ఆఖరికి దాన్ని మధ్య రకంగా ఆ రూ. 50 కన్నా చేయవలసొస్తది. అంటే ఒక్కొక్కసారి కస్టమర్ దగ్గర లాభం లేకపోయినా కూడా మనం ఇది పని చేయవలసొస్తదనమాట. ఓకే. దీంట్లో లాభం లేకపోయినా రెండో దాంట్లోనన్నా మనకు లాభం ఉంటదిలే అనుకుని అలాగా ఒక్కొక్కసారి ఇలా కూడా మనం చేయవలసొస్తుందనమాట.
కాబట్టి అలా చూసుకున్నప్పుడు మీరు నెలకి 1,00,000 లేకపోతే 2,00,000 ఇవన్నీ వట్టి మాటలండి. ఇవేమి నిజం కాదు. కావాలంటే మీరు నిజంగా బాగా సీనియర్ అయిపోయిన వాళ్ళున్నారు కదండీ! ఇందులో కూడా. పోనీ నేనంటే ఇప్పుడిప్పుడే వచ్చానేమో, నేను జూనియర్ లాగా అనిపించొచ్చు. ఇందులో తలపండిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరి వీడియోస్ చూడండి. లేదంటే వాళ్ళెవరినన్నా కనుక్కోండి. సీనియర్‌గా ఉన్న వాళ్ళని డైరెక్ట్‌గా వెళ్ళన్నా కనుక్కోండి. మీకు ఓన్లీ దీని మీద బిజినెస్ అయ్యి ఎంతొచ్చేస్తుంది, నెలకి ఎన్ని లక్షలొస్తుంది అని అడగండి. వాళ్ళే చెప్తారు. అప్పుడు అవన్నీ మీరు ఆలోచించుకుని, తీసుకోవాలా వద్దా అనేది మాత్రం ఆలోచించుకొని, కరెక్ట్ డెసిషన్ తీసుకొని మాత్రమే మిషన్ తీసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదైనా కంప్లెయింట్‌కి వాళ్ళు ఫోను చేసినా వెంటనే రెస్పాండ్ అవ్వరు కూడా. మనమే కింద మీద పడి, మళ్ళీ వేరే వాళ్ళని కనుక్కొని, లేదంటే వేరే కంప్యూటరు మిషన్ తీసుకున్న వాళ్ళుంటారు కదా! వాళ్ళెవరికన్నా ఫోను జేసి కనుక్కొని, ఇలా అయ్యింది, ఏం చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకొని, అలాగా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సుంటదనమాట. మీకు అన్ని విధాలా మేము వెనక నుంచి బూస్ట్ ఇస్తాము, మీకు మేము సపోర్ట్ చేస్తాము అంటారు గానీ, ఎవరి సపోర్టు ఏమీ ఉండదండి. మన కష్టమే మనముంటది. లేదు మన చుట్టుపక్కలోళ్ళు, మన ఫ్రెండ్సు, మన ఫ్యామిలీ వోళ్ళు ఈళ్ళందరూ నాకు సపోర్ట్ చేసేస్తారు. వాళ్ళే నాకు బోలెడు బిజినెస్ ఇచ్చేస్తారు. కాబట్టి నేను వీళ్ళందరిని బేస్ చేసుకొని పెట్టేసుకుందాము అని కూడా కాదు. మీరెప్పుడు బయట సైడ్ ఔట్ సైడ్ నుంచి వచ్చే కస్టమర్ల మీదే నమ్మకం పెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళు మన ఎదుగుదలకి ఎప్పుడు ఏమి సహకరించరు. ఎవరైనా సరే, ఎవరైనా ఒక నలుగురు కస్టమర్‌లొచ్చేటప్పుడు అబ్బా! ఈళ్ళు ఫ్లెచ్ అయిపోతున్నారా? ఈళ్ళు ఇదయిపోతున్నారా? అనుకుని వీళ్ళకి తెలిసినోళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పరనమాట. కానీ మనకు బయట నుంచి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళేంటంటే వాళ్ళు ఏయించుకుంటారు కదా! వాళ్ళు సాటిస్ఫై అయ్యారనుకోండి, వాళ్ళెళ్లి ఇంకొకళ్ళకి చెప్తారనమాట. నేను అక్కడ వేయించాను. వాళ్ళు ఏస్తున్నారు. అక్కడికెళ్లి ఏయించుకోండి అని చెప్పి అలా తీసుకొస్తుంటారు. కాబట్టి బయట కస్టమర్సు ఏమన్నా బయట నుంచి వచ్చే వాళ్ళ నుంచే మీరు బిజినెస్ అన్నది ఐడియా చేసుకోండి. అంతేగాని ఇంట్లో వోళ్ళున్నారు, చుట్టాలున్నారు, ఆళ్ళున్నారు, ఈళ్ళున్నారు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసేస్తారు. కాబట్టి నేను ఇందులో దిగిపోదాము అనుకుంటే మాత్రం ఊబిలో పడి ఊపిరాడ కింద మీద కొట్టుకున్నట్టు ఉంటదనమాట. ఓకేనండి. నా మాటలు హర్ట్ చేస్తే మాత్రం సారీ అండి. హర్ట్ చేయాలన్న ఉద్దేశ్యం అయితే నాది కాదు. ఇందులో నిజం తెలుసుకొని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి ఏదైనా బిజినెస్‌లోకి దిగండి. ఇప్పుడున్న పొజిషన్‌లో అయితే, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే మాత్రం ఏ బిజినెస్ అయినా కూడా అంతంత మాత్రంగానే ఉందండి. ఏది స్థిరంగా అయితే లేదు. ఒక 3 నెలలు, 6 నెలలు బావుంటది. ఈలోపు మీకెవరో పోటీగా మళ్ళీ ఇద్దరు, ముగ్గురు ఇలా పెట్టేస్తా ఉంటారు. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ డల్ అయిపోద్ది. వాళ్ళ బిజినెస్ డల్ అయిపోతుంది. ఇప్పుడు బిజినెస్‌లన్నీ ప్రస్తుతానికైతే అలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి ఆలోచించుకోండి. ఆలోచించుకొని తీసుకోండి. వాయిసు బాగా ఫ్యానేస్తే నాయిస్ వచ్చేస్తదని నేను ఫ్యాన్ ఆపేసాను. దానివల్ల ఫుల్ స్వెటింగ్ అనమాట. సమ్మర్ కదండీ! అందుకే పని చెయ్యాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే. కానీ వీడియో అయితే ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నానండి. అందుకని ఈరోజైతే ఇంకెట్టి పరిస్థితుల్లోని చెయ్యాలి అని చేశాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతదండి. ప్రతీదీ స్కిప్ చేసేస్తేనో లేకపోతే స్టార్ట్ చేసి ఆన్ ఆఫ్ అదే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసేస్తేనో మీకు స్టార్టింగ్‌లోని విషయం అన్నది ఏమి తెలుస్తది చెప్పండి? ముందు ముందుకెళ్ళినప్పుడు ఆ విషయం ఏంటన్నది అర్థమవుతది కదా! కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి. వీడియోస్‌ని చూడండి. పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి వీడియోస్‌ని షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.